సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఇంకా నేను నీతో మాట్లాడను. ఎందువల్లంటే నువ్వు నా మీద చాలా వరకు కూడా కోపగించుకుంటూ ఉన్నావు. ఇలా కోపడతావని నేను అస్సలు అనుకోలేదు. నా మనసు చాలా బాధగా ఉంది నాయన అని చెప్పి బాబా అంటున్నారండి. ఇలా ఎందువల్ల అంటున్నారు, అసలు ఏం జరిగింది, ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. మనం కష్టాలలో ఉన్నప్పుడు మనకి మంచి జరిగి మనకి బాబా సహాయం చేస్తేనే మనం బాబాని మంచిగా అనుకుంటూ ఉంటామండి. ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరగకపోతే గనక అలా బాబా మీద కోపడ్డం కానీ బాబాని తిట్టుకోవడం కానీ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అటువంటి వాళ్ళందరూ కూడా తమ తప్పులని తెలుసుకొని అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు, అలా చేస్తే బాబా ఎలా బాధపడతారు అనే విషయాన్ని ఈరోజు కథ ద్వారా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే అండి మన వీడియోస్ ఎంతో మందికి కనెక్ట్ అవుతున్నాయి. బాబా మీ మూలంగా ఇంకెవరికైనా సరే పంపించాలని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఆ పుణ్యం అనేది మీకే వస్తుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. బాబా ఎందుకంటున్నారు, తల్లి ఈ రోజు నుంచి ఇంకా నీతో నేను మాట్లాడను. నువ్వు నన్ను చాలా వరకు కూడా బాధపడేలాగా చేస్తున్నావు, నా మీద చాలా కోప్పడుతున్నావు అని అన్నారు. అని అంటే ఒక భక్తుడు చేసిన విధానాన్ని, తను చేసిన పద్ధతిని గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఎందువల్ల బాబా ఇలా బాధపడుతున్నారు, ఎందుకు మనతో మాట్లాడనంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక బాబా భక్తుడండి. ఆయన చాలా వరకు కూడా అండి మనందరికీ తెలుసు, బాబా భక్తులం మన అందరము కూడా ఎప్పుడు కూడా బాబాని నమ్ముతూ ఉంటాం, చాలా ఓపికతో ఉంటాం. అక్క మేము ఎన్నో ఏళ్ల నుంచి బాబాని నమ్ముకుంటున్నాము, నాకు మంచి జరగలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా అండి మనకి టైం కలిసి రానప్పుడు లేదంటే కనుక మన కర్మఫలాల వల్ల మనకి లేట్ అవుతుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి. ఇది మనం చెప్పే విషయాలు కాదు. అందువల్ల మన దేవుణ్ణి నమ్ముకొని ఆయన చెయ్యి మనని ఆయన కాళ్ళు వదలకుండా మనం గట్టిగా పట్టుకోవాలండి. అప్పుడే మన కోరిక అనేది తీరుతుందనమాట. అంతేగాని తీర్చలేదే అని చెప్పేసి మన కోపం తెచ్చుకుంటే అది మనకే లాస్. కానీ మనకి ఇంకా అంతకంటే కోపడుతున్నాడు కదా భక్తుడు అని చెప్పేసి బాబా అయ్యో తన కోపాన్ని తీర్చాలని వెంటనే వచ్చేసి బాబా కోరిక తీర్చేయారండి. ఆయనకి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఆయన కూడా కొన్ని ఆలోచనలు దేవుడికి ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశాన్ని దేవుడికి కూడా ఇవ్వాలన్నమాట. బాబాకి తెలుసు ఎలాంటి టైంలో మనకి ఎలాంటి విషయాలు చేస్తే అతను ఇంకాస్త సంతోషిస్తాడు అనే విషయాలు అనేవి కూడా అతనికి తెలుసు. అందువల్ల ఆ భక్తుడు చాలా వరకు కూడా అండి బాబా మీద నమ్మకంతో పూజలు అవి చేసుకుంటూ ఉండేవాడు. అతనికి కూడా అండి వెంటనే ఏదన్నా అనుకుంటే కనుక అది ఒకసారి అడుగుతాడు బాబా దగ్గర, రెండోసారి అడుగుతాడు, మూడోసారి కనుక అది ఇంకా కూడా జరగకపోతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆ కోపంతో వచ్చేసి బాబాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు, కొంతైనా సరే అతనికి ఓపిక అనేది లేకుండా బాబా మీద కోప్పడటం, బాబాని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు బాబా ఎందుకు ఇలా చేస్తున్నా, నేను ఎన్నిసార్లు అడిగినా నాకు నా కోరిక తీర్చడం లేదు బాబా, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఒక్కొక్కసారి చాలా నిదానంగా అలా కోప్పడేసి వెళ్ళిపోతూ ఉంటాడండి. కానీ ఒకరోజు ఏమవుతుంది అనంటే అతనికి ఆ భక్తుడికి చాలా కోపం వస్తుందండి. ఆ కోపంలో తను చేసిన తప్పు ఏంటో తెలుసా అండి. ఒకరోజు తన తల్లికి అంటే ఆ భక్తుడికి తల్లికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుందండి. ఆ తల్లికి ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్స్ అంటారనమాట. ఆ తల్లి అంటే తనకి ఎంతో ప్రాణం అనమాట. ఆ భక్తుడికి తన తల్లిని కాపాడుకోవాలి, ఆపరేషన్కి తగిన డబ్బు అనేది సహాయం చేయమని బాబా దగ్గర అడుగుతాడండి. బాబా సహాయం చేయాలని అనుకుంటారు. బాబాకి తెలుసు ఆ తల్లిని బతికించాలా, ఆ డబ్బు అతని చేతికి అందించాలా అనేది. కానీ అండి ఎంతో ప్రయత్నిస్తాడు, అతనికి ఆ చేతికి ఆ సమయానికి డబ్బు అనేది అందలేదండి. అంటే దగ్గర చాలా పెద్ద అమౌంట్ అనమాట. ఆ డబ్బు అనేది తనకి అందలేదు. తన తల్లి అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా తన తల్లి ఎప్పుడైతే కనుక అనారోగ్యంతో చనిపోయిందో తన తల్లిని కాపాడలేదు అని చెప్పి బాబా మీద కోప్పడి వెంటనే ఇంటికి వెళ్ళిపోయి బాబా విగ్రహాన్ని పగలగొట్టేసి అక్కడ పెట్టి పూజలు చేస్తున్న ఆ విగ్రహాన్ని పక్కకి ఇలా తోసేసేసరికి కింద పడిపోతుందండి.
పడిపోయి పగిలిపోతుంది. అసలు నువ్వు దేవుడివేనా, దేవుడు ఉన్నాడనుకున్నాను ఇన్ని రోజుల నుంచి. దేవుడు ఉంటే కనుక నా తల్లిని నా దగ్గర నుంచి దూరం చేయడు. కానీ నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చూస్తూనే నా తల్లిని చంపేశావు, నువ్వే ఇలా చేశావు, నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఆ బాబాని నిందలు వేసి బాబా మీద కోప్పడి చాలా బాగా కోప్పడతాడండి. ఎంతో వరకు తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ విగ్రహాన్ని పగిలిపోతే కనుక నిజంగా ఆ విగ్రహంలోనే బాబా ఉంటారండి. ఆయనకి ఏం దెబ్బ తగిలిందో, ఎక్కడ కింద పడేసామే, పగిలిపోయాడు ఆయన, అంటే ఆ విగ్రహం పగిలిపోయింది, ఆయనకి ఏమైందో ఏంటో అని కూడా చూడకుండా ఆయన చాలా కోపంగా బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా బాబాకి కూడా ఒక మనసు అనేది ఉంటుందండి. ఆయనకి తెలుసు నా బిడ్డలు నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, నేను ఎప్పటికైనా సరే వాళ్ళ మంచి కోసమే కదా ఇదంతా చేస్తున్నానని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటాం. అందువల్ల అలా కోప్పడుతూ ఉంటామండి. కానీ ఆ తర్వాత చేసిన తర్వాత అయినా సరే తన తప్పుని తను తెలుసుకొని, అయ్యో బాబా నేను ఇలా చేశాను బాబా కోపంలో అని చెప్పి మళ్ళీ ఆ విగ్రహం ఏమైందో ఏంటని కూడా చూడలేదండి, అలా వదిలేశాడనమాట. అందువల్ల బాబాకి ఇప్పుడు చాలా కోపం. ఇంకా నువ్వు పిలిచినా కూడా నేను నీతో మాట్లాడను ఇక నుంచి, నువ్వు ఇంతలా కోప్పడతావని నేను అస్సలు అనుకోలేదు, దానికి కారణం ఏంటో తెలిస్తే కనుక నువ్వు చాలా బాధపడతావు, అందువల్ల నీ కోపం వల్ల నేను చాలా బాధపడుతున్నాను, నా బిడ్డ నన్ను అర్థం చేసుకోలేదు ఏంటి అని చెప్పి. అందువల్ల బాబా చాలా బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి, కొన్ని సంవత్సరాలు అయిపోతుందండి, ఆ తర్వాత తన తప్పును తను తెలుసుకుంటాడనమాట ఆ భక్తుడు. అయ్యో నేను బాబాతో ఇలాగా చాలా వరకు కూడా ఘోరంగా ప్రవర్తించానే, చాలా కఠినంగా మాట్లాడానే, బాబాతో మాట్లాడాలి నేను అని చెప్పేసి బాబా గుడికి వెళ్ళి ఆయన దగ్గర పాదాల మీద పడి ఆయన్ని క్షమించు బాబా అని చెప్పి అనినా కూడా ఆయన నిజంగానే బాబా కరిగిపోతారండి. ఆయన నిజంగా చాలా మంచి మనసు ఆయనకి తెలుసు భక్తుడి గురించి. భక్తుడికి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే అతను నా దగ్గరికి వచ్చి నన్ను అర్థం చేసుకుంటాడు అని. కానీ మనం మాట్లాడిన కఠినమైన మాటల వల్ల బాబా ఎంత బాధపడతారనేది కూడా మనం ఆలోచించాలి. మనం అడగంగానే ఇవ్వటానికి మనం ఏమన్నా ఆయనకి ఏమన్నా రుణపడి ఉన్నామా, ఆయన మనకేమన్నా రుణపడి ఉన్నారా? మనమే ఆయనకు రుణపడి ఉంటాం, అంతేగాని ఆయన మనకేమీ చేయాలని ఏమీ లేదు కదా. అందువల్ల ఒకవేళ చేయకపోతే మనం ఓర్పుతో ఉండాలి, మన టైం సరిగ్గా లేదని అనుకోవాలే. కానీ వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి కూడా అందుకు కారణం ఉందండి. తన కర్మఫలాలు తీరినాయి, తనకి విధి అనేది ఆ రోజుతో తీరిపోయింది, తనకి వయసు అయిపోయింది కాబట్టి, ముసలాం అయిపోయింది, ఏజ్ని బట్టి తను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు బాబా కూడా. అందువల్ల ఆ కర్మఫలాలను బట్టి వాళ్ళ తల్లి చనిపోయారు. ఆ టైంలో తను కాపాడలేదని కోప్పడ్డం అనేది అది సరైన కారణం కాదని అతనికి ఆ తర్వాతే తెలుసుకుంటాడండి ఆ భక్తుడు. బాబా నన్ను క్షమించు, నా తల్లి నాకు దూరం అయిపోయిందన్న భయంతో, అంటే కష్టంతో, బాధతో నిన్ను అలా అన్నానే, కానీ నీ మీద నాకేం కోపం లేదు బాబా అని అన్నా కూడా అండి, మనకి బాబా మీద నమ్మకం ఉండాలండి. బాబా ఇలా చేశారు అని అంటే ఏదో కారణం ఉంటుందని అనుకోవాలే. కానీ మాట్లాడిన మాటలు చాలా కఠినంగా మాట్లాడితే బాబా కూడా బాధపడతారండి. కానీ ఈ భక్తుడు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తూ నా తల్లి కోసమే కదా నాన్న నేను ఇలా అన్నాను, మీరు ఆ మాత్రం అర్థం చేసుకోండి తండ్రి, నన్ను నా మీద ఏ మాత్రము కోప్పడకండి తండ్రి అని అన్నప్పుడు నిజంగా అండి ఆ రోజే అతనికి, ఆ భక్తుడికి కలలో కనిపించి, నాయనా నిన్ను బాధపెట్టడం నాకేమీ కోరికేమీ కాదు నాయన, అది నాకేమీ ఇష్టం కాదు, అందువల్ల నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావని నాకు తెలుసు, అయినా సరే అది నీ తల్లి కర్మఫలాల వల్ల నేనేమి చేయలేని పరిస్థితి, ఇంకా నువ్వు ఇలా బాధపడదు, నీ తల్లి గురించే నువ్వు ఇలా మాట్లాడావని ఎప్పుడైతే నీ తప్పును నువ్వు తెలుసుకున్నావో ఇంకా అప్పుడే నా కోపం కూడా తగ్గిపోయింది నాయన అని చెప్పి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన అర్థం చేసుకొని అతను వెళ్ళి వెతుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత వరకు కూడా బాబా అలాగే చూస్తూనే ఉండిపోయారండి. ఎప్పుడైనా సరే మన తప్పును మనం తెలుసుకొని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా బాబా కరిగిపోతారనమాట. ఇంకా అప్పటి నుంచి నాయన నువ్వు బాధపడకు, ఏ తల్లి అయితే నీకు దూరమైందని బాధపడుతున్నావో ఆ తల్లి స్థానంలో నుంచి నేనుండి నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పి బాబా ఆ రోజు నుంచి ఆయనకి, ఆ భక్తుడికి మాట ఇచ్చాడండి. ఇది అక్షరాల నిజమండి. మనందరము కూడా కోపంలో అన్న మాటల్ని క్షమించమని బాబాని అడగాలే, కానీ ఆ కోపంతో అలా ఉండిపోకూడదు, కఠినమైన మాటలతో మన బాబాని బాధ పెట్టకూడదు అన్న ఒక విషయాన్ని మనం గుర్తుంచుకుంటే అంతే చాలు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.